గత నెల రోజులుగా జరుగుతోంది సార్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అంటూ. ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, బీజేపీ చెప్తోంది కాంగ్రెస్ వాళ్ళకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం ఉంది, ఆ పార్టీలు రెండు కూడా లోపాయకారి ఒప్పందంలో ఉన్నాయని చెప్పి. కానీ దీని మీద బీఆర్ఎస్ నాయకులు కూడా అంత అగ్రెసివ్గా అయితే కామెంట్స్ చేయట్లా. ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళ మీద శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం లీగల్గా అని చెప్తున్నారు తప్ప. అండ్ రీసెంట్గా బండి సంజయ్ మరో కామెంట్ చేశారు సార్. అసలు బీఆర్ఎస్ అనేది అవుట్డేటెడ్ పార్టీ, అది కుటుంబ పార్టీ. కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో బీఆర్ఎస్ని మేము తీసుకోము, వాళ్ళ అవసరమే లేదు అని చెప్పి బండి సంజయ్ కామెంట్ చేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. పార్టీ ఏం లేని పార్టీ అది. నాకు ఘర్కా నాకు ఘాట్కా పరిస్థితి. ఇవాళ 8 మంది మాకేం అవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం. మాకేమవసరం, కాంగ్రెస్ వాళ్ళకి అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి, ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రులు కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తాం? మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు మాకు ప్రభుత్వం వస్తుందా? మాకు అవసరం అది మాకు అవసరమా చెప్పు. వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు, ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు. వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. మళ్ళీ ఆడికే పోతాడు, తిరిగి గుడిపోతాడు. రైట్ సార్. నాకు తెలిసి బీజేపీలో బండి సంజయ్ తప్ప మిగిలిన వాళ్ళు అంత అగ్రెసివ్గా దీన్ని ఖండించట్లా. బండి సంజయ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ విలీనం కావద్దని ఉంది. మిగతా వాళ్ళకి విలీనం అయితే బాగుండని కూడా ఉండొచ్చు, విలీనం కాకపోయినా పొత్తు పెట్టుకోవాలని. కానీ మీరు క్వశ్చన్లో ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంత అగ్రెసివ్గా దీన్ని కౌంటర్ చేయడం, అది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ వాళ్ళు అగ్రెసివ్గానే కౌంటర్ చేస్తున్నారు, రాజకీయాలు అలా ఉండదు. ఈవెన్ పొత్తు పెట్టుకునేటప్పుడైనా, విలీనాలైనా, మీరు లేదు పార్టీ ఫిరాయింపులైనా చివరి నిమిషం వరకు అగ్రెసివ్గానే ఉంటారు. లాస్ట్లో జరుగుతుంది. అందువల్ల అగ్రెసివ్గా బీఆర్ఎస్ లేదు అనేది నిజం కాదు. బీఆర్ అగ్రెసివ్ అంటే రైతు మాఫీ వాళ్ళు కామెంట్స్ అగ్రెసివ్కు ఏమి కొలమానం లేదు కదా. అగ్రెసివ్గా మేము కలవము అని ఎక్కడ చెప్పట్లేదు కదా. విలీనం కాదని చాలాసార్లు చెప్పారు, కానీ అది కరెక్ట్ కాదు. వేరు విలీనం అవుతామని 100 సార్లు చెప్పారు. సో అగ్రెషన్కి ఏం కొలమానం ఉండదు. 5 లీటర్ల అగ్రెషన్ అని మీకు అగ్రెసివ్గా అనిపించకపోవచ్చు, కానీ చాలా అగ్రెసివ్గానే మాట్లాడారు, మేమెందుకు విలీనం అవుతామని. సో అందువల్ల అందులో డిస్ప్యూట్ లేదు. ఇక బండి సంజయ్ లాజిక్ ఏంటి అంటే, ఒక లాజిక్ ఆయన చెప్తున్నది, కేసీఆర్ కాంగ్రెస్ నుంచే వచ్చాడు కనుక మళ్ళీ కాంగ్రెస్కే పోతాడు. ఇది లాజిక్ 1 కదా. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచే కదా. మరి చంద్రబాబు నాయుడు ఎవరితో ఉన్నాడు? బీజేపీతో ఉన్నాడు, కాంగ్రెస్కి పోలే కదా. సో ఈ లాజిక్ ప్రకారమే అయితే మరి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్లో పోతాడా మళ్ళీ? అది లాజిక్. ఆ లాజిక్ వర్కర్ కాదు. ఇక రెండో లాజిక్ ఏంటంటే, బీఆర్ఎస్ గతంలో ఎవరితో పొత్తు పెట్టుకున్నది. ఎస్, ఇది ఫ్యాక్చువల్లీ కరెక్ట్. గతంలో తెలంగాణ కొరకు ఆ రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. సో తెలంగాణ ప్రయోజనాల కొరకు మేము గొంగలి పురుగుతోనైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటామని కేసీఆర్ ఉంది. అంటే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక తెలంగాణ కోసం మేము కలిసాము, పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు పొత్తా విలీనమా తర్వాత ఏదో ఒకటి అనుకుందాం. సో అదే లాజిక్ అయితే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కదా. సో ఆ లాజిక్ ప్రకారం మళ్ళీ తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుని కుష్ఠరోగినైనా కౌగిలించుకోవాలంటే బీఆర్ఎస్ ఎవరితో కలవాలి? అధికారంలో ఉన్న వాళ్ళతో కలిస్తే కదా తెలంగాణకు లాభం అయ్యేది. అందువల్ల ఆ లాజిక్ వర్కౌట్ కాదు. ఇక మూడవది, మాకేం అవసరం, కాంగ్రెస్కి అవసరం. సో బీజేపీకి అధికారం ఏమైనా వస్తుందా వాళ్ళు వస్తే మేమెందుకు కలుస్తామని. ఈ లాజిక్ నాకు ఆన్సర్ ఏంటి అంటే, 2023కు ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే బై ఎలక్షన్ అయింది. ఒకరు ఈటల రాజేందర్, 2 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఒకరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. మరి ఏ అవసరం ఉన్నప్పుడు తీసుకున్నారు? అప్పుడు బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఎంత? బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఒకే ఎమ్మెల్యే, సింగిల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సో ఒక్క ఎమ్మెల్యే ఉండగా తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలు కలిసి 2 అయినాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే 3వ ఎమ్మెల్యే అయినా ఈటల రాజేందర్ని తీసుకున్నారు. మరి అధికారంలోకి వస్తారని తీసుకున్నారా? ఇప్పుడు 8 మంది ఉన్నప్పుడు మేమెందుకు, మాకేం అవసరం అంటున్నారు, మేము ఎట్లా తీసుకుంటామని. మరి ఒక్కరు ఉన్నప్పుడు ఏం అవసరం అని తీసుకున్నారు? దానికి ఆన్సర్ ఉండదు కనుక ఆ 3వ లాజిక్ కరెక్ట్ కాదు. 4వ లాజిక్, కాంగ్రెస్కి అవసరం. ఎస్ నిజమే, కాంగ్రెస్కి అవసరం అన్న దాంట్లో కూడా పూర్తి నిజం కాదు, పాక్షిక నిజం.
కాంగ్రెస్కి ఆల్రెడీ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక తర్వాత. ఇది దానికి తోడుగా సిపిఐ ఎమ్మెల్యే మద్దతు 66. ఎంఐఎం క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది కాంగ్రెస్తో అవసరం వస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. వాళ్ళు 7, 73 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరారు 83. ఇంకేం అవసరం ఉంటుంది? ఇక ముఖ్యమంత్రికి పదవికి ఏం డోకా ఉన్నది, కాంగ్రెస్ డోకా ఉన్నది. ముఖ్యమంత్రి పదవికి డోకా అంటే 100 మంది ఉన్న డోకా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు అంటూ ఉంటే. సో అందువల్ల 83 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు బీజేపీకి ఉంది. ఇక ఇంకా కావాలనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకుంటారు తప్ప బీఆర్ఎస్ను విలీనం చేసుకోరు, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోరు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ విలీనం అయితే ఈ 10 మంది వచ్చి చేరినరా, కడియం శ్రీహరి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, దానం నాగేందర్, ఇలా చేరిన 10 మంది బీఆర్ఎస్ విలీనమైతే చేరలేదు, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటూ చేరలేదు, అయినా చేరారు కదా. సో అదే ప్రకారం 10 మంది పోయి 20 మంది పోయి 30 మంది అవుతారు. కానీ మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ను విలీనం చేసుకోవడమో పొత్తు పెట్టుకోవడమో అవసరం లేదు. ఇక 5వది, ఇది అవినీతి పార్టీలతో మేము కలవము, ఇది 5వ ఆర్గ్యుమెంట్. అయ్యా నాకు అర్థం కాని అంశం, అవినీతి చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ అవినీతి ఆరోపణలు చేయలేదా? ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలవలేదా? మీరు ఒక్కసారి యూట్యూబ్లో కొట్టండి, మోడీ ఆన్ చంద్రబాబు ఏటీఎం పోలవరం అని కొట్టండి, మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది. పోలవరంనే చంద్రబాబు నాయుడునే ఏటీఎం కర్దియే, ప్రజలకు నీళ్ళు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడుకి ఏటీఎం అయింది అని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఎందుకు కలిసారు మళ్ళీ? సో 2014లో జగన్ ఉద్దేశించి మోడీ అనలేదా, आपको स्कीम आंध्र प्रदेश चाहे तो एनडीए को वोट दे, स्कैम आंध्र प्रदेश चाहे तो उधर जाओ అనడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డికి అడ్డగా నిలిచింది, రక్షణగా ఉన్నది ఇప్పుడు బీజేపీ కదా. 10 ఏళ్ళుగా ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఒక్క ఇంచు కూడా ముందు జరుగుతలేదే. సిద్ధరామయ్య విషయంలో వెంటనే ప్రాసిక్యూషన్ వచ్చేసి ఆయన మీద ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ విచారణకు ఆదేశించాడే. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి పైన అలా ప్రవర్తించారా? భారతదేశంలో అన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇబ్బంది పెట్టారు కదా. కేసీఆర్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజు ఒక్క అంశం పైన కేంద్రం బీజేపీ నియమించిన గవర్నర్లు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టారా? వివాదాస్పదమైన 3 రాజధానులకు సంతకాలు పెడుతుంది, అన్నిటికీ సంతకాలు పెట్టారు కదా. దేని మీద గవర్నర్లు అభ్యంతరం చెప్పారు అంటే క్లియర్గా బీజేపీకి జగన్కు మధ్య ఉన్న జుగల్బందీ మనకు అర్థమైంది కదా. మరి జగన్ పైన అవినీతి కేసులు లేవా? సో పార్లమెంట్లో ఇచ్చిన నివేదికలో 10 years ఆఫ్ కరప్షన్ అని యూపీఏ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల అవినీతి పైన పార్లమెంట్లో రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఒక సబెడింగ్ ఆదర్శ్ సొసైటీ స్కామ్, అందులో ప్రధాన ముద్దాయి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఆయన పేరుతో సహా పార్లమెంట్లో నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన వారం రోజుల్లో ఆయన వెంటనే వారం రోజుల్లోనే బీజేపీలో చేరాడు, ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో స్టార్ క్యాంపెయినర్. మరి అవినీతికి పెట్టుకున్న వాళ్ళతో బీజేపీ కలవలేదా? అజిత్ పవార్ పైన మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టండి, మోడీ ఆన్ 70,000 crore ఇరిగేషన్ స్కామ్ ఆన్ అజిత్ పవార్ అని వస్తుంది. నేను చెప్పేదే కాదు. సో అజిత్ పవార్ పైన 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణం చేశాడు అని వారిని నరేంద్ర మోడీ విమర్శించలేదా? సో ఆ 1000 కోట్లలో కొద్దిగా నెంబర్ అటు ఇటు ఉండొచ్చు, గుర్తున్న దాన్ని బట్టి చెప్తున్నా. బట్ అజిత్ పవార్ అవినీతి పరుడు అని మోడీ ఖచ్చితంగా ఆరోపణలు చేశారు. మరి ఆయనతో ఎందుకు కలిశారు? జేడీఎస్ పైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మోడీ అవినీతి ఆరోపణలు చేయలేదు. ఒక్కసారి మీరు గూగుల్లో యూట్యూబ్లో చూడండి, దొరుకుతాయి. మరి ఇప్పుడు జేడీఎస్ ఎక్కడ ఉంది? సో అందువల్ల ఇంత క్లియర్గా తాము అవినీతి ఆరోపణలు చేసిన అన్ని పార్టీలతో బీజేపీ కలిసింది. ఇప్పుడు కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేసి కలవరు అని ఎలా చెప్పగలం? సో అవినీతి పార్టీ కనుక మేము కలవమని బండి సంజయ్ నమ్మితే మరి ఇంతమంది ఇన్ని పార్టీలతో నేను ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు ఇంకా ఇవ్వగలను. అందరు సువేందు అధికారి ఇవాళ బీజేపీకి పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నేత, ఆయన పైన సిబిఐ శారదా చిట్ ఫండ్ స్కామ్లో ఆయనకు ఆరోపణలు లేవా? హేమంత్ బిశ్వాస్ శర్మ ఇవాళ అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి, ఆయన పైన సిబిఐ కేసులు లేవా? సో ఇంతమంది కదా. తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ల పైన సాక్షాత్తు బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు? బీజేపీలో లేరా? సో ఇంత క్లియర్గా కనబడుతుంటే ఆరోపణలు, మీరు ఆరోపణలు చేస్తారు, మళ్ళీ కలుపుకుంటారు.
ఇది ఇక కేసీఆర్ పైన ఆరోపణలు చేసి కలుపుకోనన్న గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? ఇక ఆరవది, తోక పార్టీలతో కలవము. తోక పార్టీలతో కదా కలిసేది. అసలు బీఆర్ఎస్కి ఏమున్నది, దాంతో ఎందుకు కలుస్తామనేది బండి సంజయ్ ఆరో ఆర్గ్యుమెంట్. ఏమి లేనోడే విలీనాలు ఇతర పొత్తులు పెట్టుకున్నోడు ఎందుకు పెట్టుకుంటాడు? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలుస్తుందా? సో బీజేపీ వెళ్ళి బీఆర్ఎస్లో విలీనమైతే వాడు చెప్తున్నాడా? ఎప్పుడు కూడా బలం లేని పార్టీ విలీనమయ్యేది కదా. పొత్తు పెట్టుకున్నా విలీనం అవుతుందని నేను అంటలేను. విలీనమైనా పొత్తైనా బలమున్నవాడుతోనే కలుస్తారు. బలహీనుడు కలుస్తాడు. బలహీనత లేనివాడు ఎందుకు కలుస్తాడు? సో ఆటోమేటిక్గా బలహీనుడు ఎప్పుడు బలంగా ఉన్నవాడు పోయి ఇంకో పార్టీలో కలవడు విలీనం కాదు కదా. సో అందువల్ల అది కూడా లాభాలు. 8వది, అసలు ఈ పార్టీలతో వంశపారంపర్య పార్టీలు ఇవన్నీ ఈ డైనాస్టిక్ పార్టీలతో కలవమని బీజేపీ వాళ్ళు ఎప్పటికీ చెప్తూ ఉంటారు. కానీ మీరు కర్ణాటక లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోడీ ఆన్ జేడీఎస్ అని యూట్యూబ్లో కొట్టడం వస్తుంది. ఏ బాప్ और बेटा का పార్టీ అని అనడం లేదా? మీరు ఇదే మోడీ చంద్రబాబు నాయుడు అనలేదా? ఏ బాప్ और बेटा का పార్టీ అని. సార్ విత్ పర్మిషన్ నా దగ్గర బయట ఉంది, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్లే చేయమంటే ఒకసారి ప్లే చేయండి. लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं। आंध्रा के गरीबों के लिए नई योजनाएं चलाने का वादा किया था, लेकिन मोदी की योजनाओं पर ही अपना स्टिकर लगा दिया है। साथियों, मैं तो हैरान हूं कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है। वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। इसमें क्या विवाद है? आप सीनियर हैं, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर हैं दल बदलने में, आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। साथियों, ఇంకా చాలా ఉంది సార్. పొత్తులు పెట్టుకోవడంలో సీనియర్, వెన్నుపోటు పొడవడంలో సీనియర్. ఆయన ఎంత క్లియర్గా అన్నాడంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు పనిచేయడు, సన్ రైజ్ SON లోకేష్ గారు పనిచేస్తానన్నాడు. మరి ఇప్పుడు కేసీఆర్ పైన అదే ఆరోపణలు చేస్తాను. బట్టి చంద్రబాబు నాయుడుతో కలిశారు కదా, అదొకటే అనలే. మీరు ఇప్పుడు హిందీ అర్థం కాని వాళ్ళ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వప్నాలను ముక్కలు చేయడంలో మీరు సీనియర్, పార్టీలు మారడంలో మీరు సీనియర్, మిత్రపక్షాలను కూటములను మార్చడంలో మీరు సీనియర్, మామకు వెన్నుపోటు పొడవడంలో మీరు సీనియర్. సో ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు మోడీ అన్నాడా లేదా? చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు మోడీని, చాలా ఘోరంగా అన్నాడు. భార్యను కూడా అన్నాడు, అసలు భార్యకే మేలు చేయలేని వాడు దేశానికే మేలు చేస్తాడు. సో ఐఆమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్, హూ ఆర్ యూ అని మోడీని అడిగాడు. సో నీ కుటుంబమే లేదు, నీకు ఫ్యామిలీ ఏం అర్థమవుతుంది అన్నాడు. రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుకుంటారు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది అంటే బండి సంజయ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? వీళ్ళు వారసత్వ పార్టీలు, అవినీతి పార్టీలు మేము కలవము అని చెప్తున్నారు. అది ఇదే రకమైన ఆరోపణ తెలుగుదేశం పైన కూడా చేశారన్న దానికి నేను ఇదంతా చెప్పాల్సి వచ్చింది. చేయలేదని అనుకుంటారు జనం అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఇదే కదా ఆరోపణ, మామకు వెన్నుపోటు పొడిచారని ఆరోపణ చేశారా లేదా? అదంతెందుకు మీకు ఆశ్చర్యం వేస్తుంది. బీజేపీ నాయకులు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ఈవెన్ పొత్తుండం కూడా. మీకు ఒక TV5లో డిబేట్లో NVSS ప్రభాకర్ ఇప్పుడు కూడా వెన్నుపోటు గురించి మాట్లాడాడు, ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కలిసి అధికారంలోకి వచ్చాక కూడా, రాకముందు తర్వాత అది పోనీ, అప్పుడంటే పొత్తులో లేరు, పొత్తున్న వాళ్ళు అదే చెప్తున్నారు కదా. బీజేపీ నాయకులు వేరే ఏం చెప్పడం లేదు కదా. సో అందువల్ల క్లియర్గా రాజకీయాల్లో విమర్శించుకుంటారు, కలుస్తుంటారు. సమస్య ఏంటంటే ఈ అభిమానులు పాపం అంగీలు చింపుకొని రక్తాలు కార్చుకొని వీళ్ళు మీద పడుతుంటారు. పొలిటికల్ లీడర్లు ఇలా మాట్లాడతారని దానికి ఇప్పుడు యూట్యూబ్లో మీకు ఎన్ని వీడియోలు ఉంటాయో మీరు ఆశ్చర్యం ఎత్తే ఇటు అటు మాట్లాడింది.
సమస్య ఏంటంటే మాలాంటి వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే మాట్లాడితే సమస్య. సో ఇటు అటు అవసరానికి కొద్ది మార్చుకుంటే వీళ్ళు మారుతూ ఉంటారు, జనాన్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. సో అందువల్ల బండి సంజయ్ తప్పని నేను అన్నాను. ఆయన బీజేపీ నాయకుడిగా ఈజ్ కమిటెడ్, అందులో అనుమానం లేదు. నా అంచనా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్తో కలవడాన్ని సంజయ్ ఒప్పుకోడు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ విలీనాన్ని బండి సంజయ్ అంగీకరించే ప్రసక్తే లేదు. అందువల్ల కేసీఆర్ పైన పోరాటంలో బీఆర్ఎస్ అసలు బండి సంజయ్ నిజాయితీని నేను ఎవరు ప్రశ్నించరు. సో అందుకే మీరు గమనించండి, కేసీఆర్ పైన పోరాటంలో రేవంత్ కూడా ముందున్నందుకు కనుక రేవంత్ను కూడా పెద్దగా విమర్శించిన ఉదాహరణలు కూడా ఉండవు మీకు. చాలామంది ఆరోపణలు చేస్తారు రేవంత్కు ఈయనకు అండర్స్టాండింగ్ కాదు అది. సో ఆయన కాన్సన్ట్రేషన్ కేసీఆర్, అందులో అనుమానం లేదు. ఇంకా కొంతమంది కేసీఆర్ కాన్సన్ట్రేషన్ కాకపోవచ్చు. ఇప్పుడు బీజేపీలో ఎట్లుంటారంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అందువల్ల బండి సంజయ్ ఇచ్చిన రేషనల్ హేతుబద్ధత ఏదైతుందో బీఆర్ఎస్తో మేము కలవము అన్నదానికి ఇప్పుడు నేను 8 కారణాలు చెప్పాను. సో ఇందులో ఎక్కడా కూడా ప్రాతిపదిక లేదు కదా. ఇలా ఆ పార్టీలు అంటుంటారు, కలుస్తుంటారు, విమర్శిస్తుంటారు, కలుస్తుంటారు, విడిపోతుంటారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు అని దానికో సిద్ధాంతీకరణ. నోబడీ ఈజ్ ఎ పర్మనెంట్ ఫ్రెండ్ ఆర్ పర్మనెంట్ ఫో ఇన్ పాలిటిక్స్ అని. సో అందువల్ల ఈజ్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. బీఆర్ఎస్ బీజేపీ కలవదా, కలుస్తుందా లేదా, విలీనం అవుతా లేదా అనేది సెకండ్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఫ్యాక్టర్ బీజేపీ నాయకులు, బండి సంజయ్ ఒక్కరే కాదు, మోడీ ఇదే చెప్తాడు, అమిత్ షా ఇదే చెప్తాడు. ఇక్కడ సంజయ్ ఒక్కడే, ఇది సంజయోపాఖ్యానం ఏం కాదు, భారతీయ జనతా పార్టీ వైఖరి. వాళ్ళు చెప్పేది మేము ఈ కారణాల రీత్యా మేము బీఆర్ఎస్తో కలుపుకోము అని. కానీ ఆ కారణాలు ఏవి చరిత్రలో నిలబడేవి కావు. దేశంలో అనేక అనుభవాలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలా ఆరోపణలు చేస్తూనే ఉంటారు, వీళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, జరుగుతూ